హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చూస్తున్నారు కదా, ఫుల్ మెస్సీ ఉంది హౌస్. సో ఎలాగైనా అయితే క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. యాక్చువల్లీ నేను ఒక చిన్న ట్రిప్కి వెళ్ళిపోయాను అనమాట. ఆ ట్రిప్కి వెళ్ళిపోయినప్పుడు హడావిడిలో అక్కడ ఇక్కడ పెట్టిన సామాన్లన్నీ అలాగే వదిలేసేసాను. సో హౌస్ చూస్తే ఇలా మొత్తం మెస్సీగా ఉంది. సో క్లీన్ చేయాలి అని అనుకున్నాను. సో వీకెండ్ కోసం వెయిట్ చేశాను అనమాట. సో వీకెండ్ అయితే పీస్ఫుల్గా క్లీన్ చేయొచ్చు అని చెప్పి. సో ఫైనల్లీ మన వీకెండ్ వచ్చేసింది. సో నాకు కూడా కొంచెం టైం దొరికింది. నేను హెయిర్ మీద మొత్తం హెయిర్ ప్యాక్ వేసేసుకున్నాను. ఆ ప్యాక్ మొత్తం డ్రై అవ్వడానికి చాలాసేపు పడుతుంది కాబట్టి ఆ కొంచెం ఉన్న టైంలో 1.5 అవర్లో హౌస్ అంతా క్లీన్ చేద్దామని అనుకున్నాను అన్నమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ వెజిటబుల్స్, మనకు వీక్ మొత్తం వెజిటబుల్స్ కావాలి కాబట్టి నేను చిన్న షాపింగ్ చేశాను. ఆ వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వచ్చేసేసి ఇంకా అందరి ముందు ఒకటేసారి కడిగేసేసి పెట్టేసేద్దాము అని మన ఆడియన్స్ ముందు, లేకపోతే కవర్లో అలాగే పెట్టేసేస్తే ఇంకా వీక్ మొత్తం అలాగే ఉండిపోయి ఒక్కసారి ఖరాబ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో టబ్లో వేసేసి కడిగేద్దామని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఒకేసారి అన్ని వర్క్స్ ఫినిష్ చేసేసుకుంటే మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ చేయాలి అంటే కొంచెం లేజీగా అనిపిస్తుంది కాబట్టి క్లీన్ చేసేటప్పుడు ఇంకా వెజిటబుల్స్ని కూడా మన టబ్లో వేసేసుకొని క్లీన్ చేయడానికి ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఆ వెజిటబుల్స్ క్లీన్ అయిపోయేలోపు, ట్యాప్ కింద వాటర్ పిల్లలోపు ఇంకా కొన్ని బట్టలు ఫోల్డ్ చేద్దాము అని చెప్పి అలా పెట్టుకున్నాను. ఇంకా వెళ్ళేసేసి ట్యాప్ ఆన్ చేసేసి ఆ వాటర్లో కొంచెం సేపు సోక్ చేయించి ఇలా వచ్చేసాను. తర్వాత ఇంకా బట్ యాక్చువల్లీ నేను క్లీన్ చేసేటప్పుడు ఇండివిజువల్ పోర్షన్స్ వైజ్ క్లీన్ చేస్తాను అనమాట. లైక్ ఇప్పుడు క్లోత్స్ అన్నీ ఉన్నాయి కదా, ఎక్కడంటే అక్కడ ఉన్నాయి, అవి అరేంజ్గా లేవు, ఫోల్డ్ చేసి అలానే పెట్టేశాను. మొన్న చాలా వర్షం పడింది కదా, ఒక 4-5 days కంటిన్యూస్గా. అసలు క్లోత్స్ అయితే ఆరలేదన్నమాట. నాకు కూడా చాలా డల్గా అనిపించింది. అంత వర్షం పడుతుంది, ఏ పని చేయాలని అనిపించలేదు, అండ్ అసలు ఇంటి బయటికి కూడా వెళ్ళాలనిపించలేదు. సో ఇంట్లోనే అలానే ఉన్నాను. సో క్లోత్స్ కూడా అలాగే డ్రై అయిపోకుండా ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్గా డ్రై అయిపోయి ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేశాను అనమాట. ఇప్పుడు అందుకే ఇంకా యాక్చువల్లీ నేను క్లోత్స్ సర్దుకునేటప్పుడు ఎలా సర్దుతాను అంటే, ట్రెడిషనల్ వేర్ అంతా ఒక సైడ్, వెస్ట్రన్ వేర్ అంతా ఒక సైడ్, స్లీప్ వేర్ అంతా ఒక సైడ్, ఆఫీస్ వేర్ అంతా ఒక సైడ్, ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో నాకు ఈజీగా ఉంటుంది ఇలా సెగ్రిగేట్ చేసుకోవడం వల్ల, అండ్ ఫోల్డింగ్స్ కూడా పెట్టేసుకోవడం వల్ల చాలా ఎప్పుడు రెడీ టు గో అన్నట్టు ఉంటుంది అనమాట. బికాజ్ మనం పరుగులు తీస్తాం, ఎప్పుడు చూసినా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, మన వర్క్ చేసుకోవాలి ఫాస్ట్గా. ఆఫీస్కి వెళ్ళామా, పని చేసామా, ఇంట్లోకి వచ్చామా, ఇంకా బెడ్ మీద పనుకొని నీరసం ఉన్నంత మరి రిజోనెంట్ అయ్యామా అని కాకుండా ఇంకా కూడా కొంచెం ఏమైనా అడిషనల్గా లైఫ్లో ఇంట్రెస్టింగ్గా టాస్క్ చేసామా అన్నట్టు ఉంటుంది అనమాట నాకు ఎప్పుడు. సో కొంచెం అన్న టైం దొరికితే యూట్యూబ్ అన్న ఏదో ఒకటి వీడియో రికార్డ్ చేయాలని అనుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్నారు, నేనేంటి, ఎక్కడ ఉంటాను, ఏం చేస్తూ ఉంటాను అని చెప్పి. ఇలాంటి Q&A మళ్ళీ నేను ఒకసారి ఇండివిజువల్గా చేస్తాను టైం దొరికినప్పుడు. సో ఫైనల్లీ నేను బట్టలు మొత్తం క్లీన్ చేసేసి నా ర్యాక్స్లో పెట్టేసేసుకున్నాను అనమాట. చూడండి, సోఫా మీద కొంచెం స్టఫ్ ఉంది, ఆ స్టఫ్ మొత్తం తీసుకొని సపరేట్ ర్యాక్లో పెట్టాను. అవి వచ్చేసేసి మొత్తము కొన్ని డ్రెస్సెస్ స్టెయిన్స్ ఉండిపోతాయి, ఆఫీస్లో కానీ స్కెచెస్ కానీ ఏదైనా పడి స్టెయిన్స్ ఉండిపోతాయి, అండ్ సమ్ టైమ్స్ ఏదైనా బటన్ మిస్ అయిపోతుంది, అలాంటివి అనమాట. అలాంటివన్నీ సపరేట్ చేసి పెట్టేశాను. సో నాకు మళ్ళీ వాటి మీద వర్క్ చేయడానికి అర్థమవుతుంది ఒక సపరేట్ ర్యాక్లో పెట్టడం వల్ల. అండ్ జ్యువెలరీ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఇంటికి వచ్చేసినప్పుడు, బయట వెళ్ళినప్పుడు జ్యువెలరీ సపరేట్గా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ జ్యువెలరీ ఒక్కొక్కసారి ఎనర్జీ లేకపోవడం వల్ల, టైర్డ్ అయిపోయి ఉండడం వలన టేబుల్ మీద కానీ సోఫా మీద కానీ అలా పెట్టేసేస్తూ ఉన్నాను. సో అవన్నీ ఇక్కడ ఒక దగ్గర పెట్టేసేసి సో తీసుకొని వెళ్ళి ఫైనల్గా మన జ్యువెలరీ బాక్సెస్లో వేసేసాను అనమాట. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ యాక్చువల్లీ చాలా ఎక్కువ ఉంది నా దగ్గర. సో పోయినా పెద్ద ప్రాబ్లం ఉండదని చెప్పి అలా పడేయడం జరుగుతుంది. యాక్చువల్లీ అలా పడేయకూడదు. దెర్ ఆర్ ఛాన్సెస్, అవి కాళ్ళలో గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఓకే, ఇండివిజువల్గా పోర్షన్ వైజ్ డివైడ్ చేసుకుంటాను నేను హౌస్ని క్లీన్ చేసేటప్పుడు. సో టేబుల్ని ఒకసారి, సోఫాని ఒకసారి, బెడ్ని ఒకసారి అలా, అండ్ హాల్లో స్పేస్లో, ఖాళీగా స్పేస్లో ఏమైనా వెజిటబుల్స్ కానీ ఏదైనా డిషెస్ కానీ ఏమైనా అలా పడిపోయి ఉంటే అలా అన్నింటినీ ఇండివిజువల్గా ఒక్కొక్కటి క్లీన్ చేస్తుంటాను అనమాట. సో యాక్చువల్లీ ఈ వీక్లీ ఒకసారి మెయింటెనెన్స్ చేస్తుంటే బాగుంటుంది. లైక్ మొత్తం ఎక్కడున్న స్టఫ్ అక్కడ, డైలీ క్లీనింగ్ అయితే రెగ్యులర్గా జరుగుతుంది, కానీ ఎక్కడున్న స్టఫ్ అక్కడ వీక్లీ ఒకసారైనా అరేంజ్ చేసుకోవడం, రీఅరేంజ్ చేసుకోవడం వల్ల మనకి మళ్ళీ వీక్ అంతా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ రీఅరేంజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ వీక్ స్టార్ట్ అయినప్పుడు అలాగే క్లమ్జీగా ఉంటుంది. అక్కడే పెట్టినా కూడా వస్తువు అనేది, ఐటమ్ అనేది క్లియర్గా కనిపించదు అసలు ఎక్కడుందో. ఫైనల్ చూసేసారు కదా, మన క్లీనింగ్ అయిపోయింది, మన బెడ్ టైం స్టార్ట్ అయిపోయింది, మన బెడ్ లైట్ కూడా అయిపోయింది. ఆఫ్టర్ క్లీనింగ్ హౌస్ ఇలా ఉంది. ఈ ఫస్ట్లో హౌస్ ఎలా ఉందో చూసారు కదా, ఆఫ్టర్ క్లీనింగ్ ఇలా ఉంది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.